భీమవరం మింటేవారి తోట పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో చిన్న పిల్లలకు ఉచిత గుండె మెడికల్ క్యాంపును 25/3/2025న మంగళవారం నిర్వహిస్తున్నట్లు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ క్యాంపు ప్రతి నెల 4వ మంగళవారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో ఉచితంగా 2D ఎకో పరీక్ష నిర్వహించి రోగులను గుర్తించి తరువాత శస్త్రచికిత్స ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ క్యాంపు ద్వారా 100 మందికి పైగా మెరుగైన శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. గుండె సమస్య గల పిల్లలకు లక్షల్లో ఖర్చు చేయలేక దిగులు చెందన అవసరం లేదని, ఈ క్యాంపు ద్వారా ఉచితంగా గుండె వైద్య సేవలు పొందవచ్చునని వస్తా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఇందుకూరి ప్రసాద్ రాజు తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గణిత పరీక్షను జిల్లాలో 22,633 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఈవీవి నారాయణ తెలిపారు. ఓఎస్ఎస్ పరీక్షలో గణితం, ఇండియన్ కల్చర్, హెరిటేజ్ పరీక్షకు 386 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 46 పరీక్షా కేంద్రాలను, జిల్లా స్థాయి పరిశీలకులకు 5 పరీక్షా కేంద్రాలను, జిల్లా విద్యాధికారి 6 పరీక్షా కేంద్రాలను, ఇతరులు 6 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎటువంటి కాపీయింగ్ కేసులు నమోదు కాలేదని డీఈఓ తెలిపారు. ఏప్రిల్ 14 వరకు సిపిఐ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు భాగం పంచుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం భీమవరంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రజాయాత్రను సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని, మోడీ పరివారం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగం అమలే ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణ రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దుతున్నారని, మరోపక్క ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఏప్రిల్ 14 వరకు సిపిఐ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు భాగం పంచుకుని సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార జాథా కార్యక్రమాలను జయప్రదం చేయాలి అన్నారు. ప్రచార యాత్ర ర్యాలీ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, సీతారాం ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వైవి ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు తమరాని శ్రీనివాస్, కౌలు రైతుల జిల్లా కార్యదర్శి బద్దా రమేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లెల శ్రీనివాసరావు, గొల్లయ్య శ్రీనివాసరావు, కర్రి సూరిబాబు, ఎం లక్ష్మీపతి, నాగిడి శాంతమూర్తి, పిడుగు సత్యబాబు, జుత్తుగ మీరయ్య, చిత్తరంజన్, ఏఐటియుసి నాయకులు జాకబ్, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, చాన్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలిలో గల టిటిడి కళ్యాణ మండపంలో హైందవి ఆధ్వర్యంలో శ్రీరామ జపయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాధనాల శ్రీనివాస్, నండూరి శ్రీనివాస్, వాడపల్లి సూర్యతేజ ఆధ్వర్యంలో ఉదయం హోమం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. సభా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన జరిగింది. శ్రీరామ జపయజ్ఞ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివశక్తి అధ్యక్షుడు కరుణాకర సుగ్గుణ, తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, కమలానంద భారతి స్వామీజీ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్, కొరిపల్లి హరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాలు జరిగిన టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణం శ్రీరామనామ జపంతో మారుమ్రోగింది. బంతులు అందించే వాళ్ళు లేరు, వాళ్ళంతా క్రికెట్ మ్యాచ్లో భాగస్వాములు అవునా కదా. ఆ బంతులు అందించే వాళ్ళు లేకపోతే క్రికెట్ ఏం ఆడతారు? అలాగే టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఆడాలంటే తప్పనిసరిగా బంతులు అందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆడేవాళ్ళకన్నా. కనుక అన్ని రకాలైనటువంటి పనులు చేసేటటువంటి వారు సమాజం యొక్క అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణమవుతారు.
ఇదం క్షాత్రమని ఈ మధ్య మన స్వామీజీ మాట్లాడినటువంటిది రిఫ్లెక్షన్స్లో మీరు వీలైతే చూడండి. మనలో క్షాత్రం చచ్చిపోవడం వల్ల మాత్రమే ఇలా ఉన్నాం. కాటేయక్కర్లేదు కానీ కనీసం బుసకొట్టాలి కదా, అని అనాలిగా. పిల్లలు అల్లరి చేస్తే తల్లి మా నాయని అక్కడ నిప్పు ఉంది ముట్టుకోకు అంటే వాడు వెళ్ళి ముట్టుకుంటాడు, చెయ్యి కాలుతుంది, తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కానీ తల్లి ఆగు అని గట్టిగా అరిచి మరీ వెళ్ళి వాడి దగ్గర పెట్టుకుంటుంది. కనుక ఇది కావాలి అది కావాలి. ఎవరికి ఏ పద్ధతిలో ధర్మాన్ని రక్షించటానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారు ఆ పద్ధతిని ఉపయోగించాలి. అందరూ ఒకే రకంగా చేయాలని లేదు, ఎవరికి వీలైంది వాళ్ళు చేయాలి. ధర్మ పరిరక్షణలో మన వంతు పిల్లల్ని చక్కగా పెంచడం దగ్గర నుంచి, వారికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వడం దగ్గర నుంచి, గ్రామ పరిశుభ్రత దగ్గర నుంచి, వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత దగ్గర నుంచి ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఎవరికి చేతైంది వాళ్ళు చెయ్యండి. ఒక చిన్నపిల్లాడు అన్నాడు, వీధి పంపు ఉందే అది నీళ్లు కారుతుంటే వెళ్ళి కట్టేసి నేను నా దేశభక్తిని చూపించుకున్నాను అన్నాడు. అవునా కాదా? దేశభక్తేనా కాదా? అలా వస్తూ ఉంటే ప్రతి చోట ఫ్యాన్లు లైట్లు మనుషులు లేకుండా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఆపడం దేశభక్తి అవునా కాదా? దేశానికి కరెంటు మనం ఆదా చేశామా లేదా? ఈ రకంగా ఎవరికి చేతైంది వాళ్ళు. ఇదంతా దేంట్లో భాగం? ధర్మరక్షణలో. ధర్మం అంటే ఏమిటి? ప్రతి వస్తువు ప్రతి జీవి దాని సహజమైన ప్రకృతి సహజమైనటువంటి లక్షణాన్ని అనుసరించి ఉండడం ధర్మం. అత్తిలి గంటావారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చండీ హోమం జరిపారు. ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పూజాధికాలను నిర్వహించారు. బర్మా కేసరి వెంకటరెడ్డి 172వ జయంతి సందర్భంగా తిరుపతిపురం గ్రామంలో అత్తిలి మండల సిట్టబల్జి సంఘ అధ్యక్షుడు కడిల్ రామాంజనేయులు కేక్ కట్ చేసి వెంకటరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతిపురం సంఘ పెద్దలు పంపన సత్యనారాయణ, గుడాల రామచంద్రం, శిలబోయిన వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి వెంకట సుబ్బారావు, పంపన సత్యనారాయణ పాల్గొన్నారు. క్షయవ్యాధి నివారణ కార్యక్రమం సందర్భంగా అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్షయవ్యాధి లక్షణాలుగా 2 వారాలకు మించి దగ్గు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పడడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే అత్తిలి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ కె నాగరాజు కోరారు. క్షయవ్యాధి ఉన్నట్లయితే సరైన చికిత్స తీసుకుంటే తొందరగా స్వస్థత చేకూరుతుందని అన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు క్షయ సోకే అవకాశాలు ఎక్కువని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, సిహెచ్ఓ మురళి, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రమీలారాణి, హెచ్వి అమ్మాజీ, గనిరాజు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. వచ్చే ఉగాది నుంచి ప్రభుత్వం ఈ విధానం అమల్లోకి తీసుకువస్తుందని అన్నారు. తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేవలం పదవులు అలంకారప్రాయం కాకుండా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్న పాలక వర్గాన్ని ఆయన అభినందించారు. 2047 విజన్ కు అనుగుణంగా P4 విధానంలో దాతలు, ప్రభుత్వ సహకారంతో, ప్రజల శ్రమదానంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, హౌసింగ్ బోర్డు కాలనీకి గత కొన్నేళ్లుగా పాలకవర్గాన్ని నియమించుకునే సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం అన్నారు. కాలనీ అభివృద్ధితో పాటు కాలనీ వాసుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి, పురపాలక సంఘం నుంచి సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శివాలయం వంతెన నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు బండ్ రోడ్ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు నూతన పాలకవర్గ అధ్యక్షుడిగా రాంబాబు,
ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, సత్యసాయి ప్రసాద్ రెడ్డి, గూడూరి సత్యనారాయణతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పూర్వపు పాలకవర్గ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూడా అధ్యక్షులుగా కానూరు రాంబాబు గారి, వాటి సత్యనారాయణ గారు, అలాగే సచివతి మోహన్ ప్రసాద్ రెడ్డి గారు, నిఖిల్ రత్నాభిషేక అడిష్టాభివృద్ధిత్వ సార్ వెళ్ళిపోతారు. వల్ల గ్రూప్ ఫోటో చేయండి. నూతన వెల్ఫేర్ పాలకవర్గ కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఈరోజు ఒక మంచి సాంప్రదాయాన్ని పాటిస్తూ హౌసింగ్ బోర్డుకి గత కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గాలను నియమించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా అందరూ కూడా అర్థం చేసుకుని మీరన్నీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మన అందరి సంక్షేమం కోసం కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా ఈరోజు ఈ పాలకవర్గం అనేది వచ్చినటువంటి వారు, పాతవారు అందరూ కూడా కలిసి ఇక్కడ మరలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా పూర్తిగా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. శివాలయం బ్రిడ్జ్ దగ్గర నుంచి మన సొసైటీ రోడ్డును కూడా అభివృద్ధి చేద్దామని ఈరోజు నిర్ణయం కూడా తీసుకున్నాం. ఆ కనెక్టివిటీ కూడా పెరిగితే మీ హౌసింగ్ బోర్డు కాలనీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన కాలనీని కూడా మరింత అభివృద్ధి చేసుకున్నాం. నిజమైనటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా, అలాగే మీరు కూడా కొంత దాతలు సహకరిస్తే మేము కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు P4 మోడల్ తీసుకుంటున్నాం. P4 మోడల్ కూడా ప్రారంభించుకుంటున్నాం ఉగాది రోజు నుంచి. P4 అంటే ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు పార్ట్నర్షిప్తో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ 2047 విజన్కు అనుగుణంగా ఈరోజు P4 మోడల్లో మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా, అంటే దాతలు కొంత ఇస్తే
ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. దాంతోపాటుగా మన శ్రమదానం ఇవన్నీ కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఆ విధంగా మన పార్కులో మీరు అటువంటి ప్రపోజల్స్ వస్తే అటువంటి ప్రపోజల్స్కి మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి ఇస్తే మేము కూడా ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా నిధులు సమకూర్చి మ్యాచింగ్ గ్రాంట్గా మనం అభివృద్ధి చేద్దామని ఇంకా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మహిళా న్యాయవాదిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తణుకు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చింతలపూడి బార్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాది జి వెంతపై దాడికి నిరసనగా జిల్లా ఫెడరేషన్ పిలుపును అనుసరించి తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు బార్ అసోసియేషన్ ఎదుట న్యాయవాదులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురంపూడి కామేష్ మాట్లాడుతూ న్యాయవాది జి వనిత తన కోర్టు విధులను పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా కొంతమంది మహిళలు ఆమెపై కక్ష పెట్టుకుని దాడి చేశారని, ఇది అరాచకమని అన్నారు. ప్రజలకు న్యాయాన్ని అందించాలని న్యాయవాద వృత్తి చేస్తున్న మహిళలపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని కామేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టం చేసే వరకు ఐక్యంగా పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కలిదిండి పద్మావతి, కామర్స్ కిరణ్మయి, ఎస్కే మౌతి, కౌరు వెంకటేశ్వర్లు, ఎం మృత్యుంజయరావు, చోడే గోపికృష్ణ, కామన మునిస్వామి, బి రవి, కేవీవి సత్యనారాయణమూర్తి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. తణుకు నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్సేల్ వర్తక సంఘ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చినమిల్లి సాంబశివరావు, ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి రామచంద్రరావు, కోశాధికారిగా పసుపులేటి వెంకటేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని, సభ్యులకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. అనంతరం సంఘ సభ్యులు నూతన కార్యవర్గ నాయకులకు పూలమాలలు వేసి సత్కరించారు. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది సూరంపూడి కామేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 2 సార్లుగా బార్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలిచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో మూడోసారి కూడా హ్యాట్రిక్ మాదిరిగా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు సభ్యులు తిరిగి తన్ను ఎన్నుకున్నట్లు కామేష్ తెలిపారు. ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనపై నమ్మకం ఉంచి ఈ గౌరవం అందించినందుకు అసోసియేషన్ న్యాయవాదులకు కృతజ్ఞతుడిగా ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని వివరించారు. కడప జిల్లా పులివెందులలో ఈ నెల 14, 15, 16 తారీఖుల్లో జరిగిన కబడ్డీ స్టేట్మెంట్లో 13 జిల్లాలు పాల్గొన్నవి. పశ్చిమ గోదావరి జిల్లా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 13 సంవత్సరముల తర్వాత జిల్లా జట్టు 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఎలమరెడ్డి శ్రీకాంత్ ని, క్రీడాకారులను తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ నాయకులు బసవ రామకృష్ణ అభినందించారు. ఈ క్రీడా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలియజేశారు. పనిచేసిన కూలీలకు వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్లచిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. రేలంగి పంచాయతీ పరిధిలోని కేతావారిపాలెంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి నెల నుండి ఇప్పటి వరకు పనిచేసినప్పటికీ వేతనాలు చెల్లించకపోవడం వలన కూలి పని చేసుకుని బ్రతికే మాలాంటి వారి పరిస్థితి ఏమిటని వీరభద్రరావు వద్ద కూలీలు వాపోయారు. ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి వీరభద్రరావు మాట్లాడుతూ, రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీలకు పని కల్పించేందుకు ఉపాధి హామీ పేరుతో బడ్జెట్లో కేటాయించిన నిధులను పనిచేసిన కూలీలకు సకాలంలో చెల్లించకుండా వాటిని దారి మళ్లించి కూలీల పొట్ట కొట్టి పెద్దోళ్ల పొట్ట నింపుతున్నారని, ఇది చాలా దుర్మార్గమని అన్నారు. అనంతరం పని ప్రదేశంలో పనిముట్లు పట్టుకుని వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కూలీలతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతా అరుణ, పెచ్చెట్టి శ్యామల, గుడాల కనకదుర్గ, కేతా శివనారాయణ, దొమ్మేటి రామకృష్ణ, కేతా రాంబాబు, దొమ్మేటి లక్ష్మి, కేతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉండి పరిధిలోని పలు ప్రాంతాలను ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పరిశీలించారు. ఉండి పెద్ద వంతెన సెంటర్ సమీపంలో గణపవరం వెళ్లే దారిలో ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
ఎన్ఆర్పి అగ్రహారం బీసీ కాలనీలో ఉన్న రక్కిస్కోడ్ వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించి మురుగునీటి పారుదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్పి అగ్రహారం చెరువుగట్టు పాలెంకి వెళ్లే మార్గం వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని, వారికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఆయనతో పాటు మండలాధ్యక్షులు కరిమెరక నాగరాజు, డీసీ చైర్మన్ తోట ఫణి, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, కాగిత బుజ్జి, కిన్నెర వెంకన్న, దూసనపూడి రాంబాబు, కరిమెరక శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.